మనం ఎప్పుడు కేక్ తయారు చేసుకున్నా ఆ కేక్ తయారు చేసుకోవడం కోసం మన బెల్లం కానీ షుగర్ కానీ ఏదో ఒకటి వాడతాం. అలా కాకుండా బెల్లం షుగరు రెండు వాడకుండా డేట్స్తో మనం ఈరోజు కేక్ తయారు చేసుకుందాం. అంటే ఖర్జూరంతో కేక్ అండి. దీనికోసం మనం ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు ఖర్జూరం తీసుకున్నానండి. ఇది గింజలు తీసేసింది చూసారు కదా. లోపల సీడ్స్ ఏమీ లేకుండా శుభ్రం చేసుకుని ఇలా శుభ్రంగా తీసేసుకున్నాయి. ఇవి ఒక కప్పు డేట్స్ తీసుకుని వీటిని మనం ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక కప్పు పాలు పోసుకుని మన ఖర్జూరాన్ని ఒక్క 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక్క 5 మినిట్స్ మనం వీటిని పక్కన పెట్టేసుకుందాం. మనకి ఖర్జూరం నానేలోగా ఈలోపు మనం కేక్ తయారీకి కావాల్సిన బ్యాటర్ తయారు చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిపైన ఒక స్టాండర్ పెట్టుకోవాలండి. అంటే మనం ఈ కేక్ తయారు చేసుకోవడానికి పిండి మొత్తం మనం జల్లించుకోవాలి. జల్లించుకోకుండా తీసుకోకూడదు. అందుకని ఇక్కడ నేను ఒక 2 కప్స్ మైదా పిండి తీసుకుంటున్నాను. చూసారు కదా, 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా అండి. ఇది ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకున్నాం. 1 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇవన్నీ వేసుకుని మనం పిండి మొత్తం జల్లించుకోవాలి. ఇక చూసారు కదా, పిండి మొత్తం ఇలా జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ ఇందాక పాలు పోసుకుని నానబెట్టుకున్న ఖర్జూరం ఉంది కదండి. ఈ ఖర్జూరం మనకి ఆల్రెడీ నానింది. ఇప్పుడు మనం దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం. చాలా మెత్తగా పేస్ట్లా, మొత్తం బ్లైండ్ పేస్ట్లా అయిపోవాలండి. ఇది ఎక్కడ కూడా కొంచెం కూడా మనకి ఇలా తొక్కల కింద తగలకుండా మెత్తటి పేస్ట్లా అయిపోవాలి. మీకు పేస్ట్ చేసుకునేటప్పుడు ఈ పాలు సరిపోకపోతే కనుక ఇంకొంచెం పాలు యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. ఇంకా చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని ఇందాక మనం పిండి బ్యాటర్ తయారు చేసుకున్నాం కదా, దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఒక బ్లెండర్ తీసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లో మనం నీళ్ళు ఏమీ యాడ్ చేయకూడదండి. ఒకవేళ మనకు కనుక పిండి బ్యాటర్ అనేది గట్టిగా ఉంటే దీంట్లో పాలు యాడ్ చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి. ఒక కప్పుతో ఇప్పుడు మనకి పిండి బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి దీంట్లో మనం కొంచెం పాలు యాడ్ చేసుకుందాం. కొంచెం పాలు వేసుకుందాం. ఇప్పుడు మనం పిండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకుందామండి. అలా అయితే మనకి కేక్ అనేది మెత్తగా స్పాంజ్లా వస్తుంది. ఇదిగో చూస్తారు కదా, మనం ఇలా ఈ పిండి బ్యాటర్ మొత్తం మనం కేక్ బ్యాటర్ మొత్తం ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకా చూసారు కదా, మనకి పిండి బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి. మరి ఇంతకన్నా పలచగా చేసుకుంటే మనకి కేక్ అనేది సరిగ్గా రాదు. ఇప్పుడు మనం దీన్ని కేక్ ట్రైలో వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక కేక్ మోడ్ తీసుకునండి, దానికి కొంచెం నెయ్యి రాసుకుందాం. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా సరే మనం ఇలా కేక్ మోడ్కి రాసుకోవాలి. ఇప్పుడు నెయ్యి రాసుకున్న తర్వాత కొంచెం మైదా పిండి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి అంటుకొని చూసారా మైదా, ఇది కాకుండా ఎక్స్ట్రా ఉన్న మైదా పిండి దులిపేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఈ బౌల్లోకి తీసుకుందాం. ఈ పిండి బ్యాటర్ మనం ఎప్పుడు కూడా పై వరకు వేసేసుకోకూడదండి. మనం కేక్ తయారు చేస్తున్నప్పుడు ఏ కేక్ అయినా సరే కానీ మనం కొంచెం గ్యాప్ ఇచ్చేసుకోవాలి. అలా గ్యాప్ ఇచ్చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది ఉడికేటప్పుడు మనకి పొంగుతుంది కాబట్టి కిందకి వచ్చేస్తుంది, అదంతా వేస్ట్ అయిపోతుందండి. అందుకనేసి కొంచెం ఎప్పుడు కూడా గ్యాప్ ఉంచేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయిపోయింది. ఇలా సర్దుకున్న తర్వాత దీనిపైన నేను ఇక్కడ వాల్నట్స్ వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా సరే వేసుకోవచ్చు.
ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసుకుందామండి. ఇప్పుడు నేను కేక్ బేక్ చేయడం కోసం ముందుగానే ఒక 10 నిమిషాల ముందు కుక్కర్ తీసుకుని దాంట్లో ఇసుక వేసుకున్నానండి. నేను ఇక్కడ ఇసుక వేసుకుని ఒక 10 నిమిషాల ముందే నేను స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇది వేడెక్కిన తర్వాత ఈ బ్యాటర్ వేసుకున్న కేక్ మోడ్ మొత్తం మనం ఇందులో పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని దీన్ని ఒక 15 నిమిషాల తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసుకుందాం. చూడండి, మనకి మొత్తం కేక్ అంతా బాగా ఉడికి ఎలా పైకి పొంగిందో. అందుకనే మనం ఈ కేక్ బ్యాటర్ వేసుకునేటప్పుడు గిన్నెలో ఎప్పుడు పైకంటే వేసుకోకూడదండి, అది పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కేక్ తయారైందో లేదో చూసుకుందాం. చూసారు కదా, మనకి ఈ కేక్ మొత్తం మనకి ఉడికిపోయిందండి. మనకి ఎక్కడ కూడా టూత్పిక్కి పిండి అనేది అంటుకోలేదు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.